కాబోయే ధనవంతులకు స్వాగతం సుస్వాగతం. 10,000 రూపాయల పెట్టుబడితో 55 లక్షలు ఎలా సంపాదించారో చూద్దాం. వెల్కమ్ టు మనీ కాలేజ్. మనం కాలేజీలో నేర్చుకునే పాఠాలు ఇక్కడ నేర్చుకుందాం. మనలో చాలామందికి షేర్ మార్కెట్ గురించి తెలిసే ఉండిద్ది. మనం చాలా తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అదే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలంటే అది ధనవంతులు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి కాబట్టి. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. 1979లో BSE అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ను 100 పాయింట్స్తో స్టార్ట్ చేశారు. దీనిలో వివిధ సెక్టార్కు సంబంధించిన అంటే IT, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్, బ్యాంక్స్ అండ్ ఫైనాన్స్, టెలికమ్యూనికేషన్ వంటి రంగాలకు సంబంధించిన టాప్ 30 కంపెనీస్ ఉంటాయి. ఎవరైతే 1979లో 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకిప్పుడు 55,000 వచ్చాయి. అదే 10,000 పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళకి 55 లక్షలు వచ్చాయి. మీరు విన్నది నిజమే. 10,000 పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 55 లక్షలు వచ్చాయి. మీకు షేర్ మార్కెట్ గురించి ఎలాంటి అవగాహన లేకపోయినా మీరు ఈ కింద పేర్కొన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మొదటిది HDFC ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్, రెండవది ICICI నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, మూడవది SBI నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, నాలుగవది L&T నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, ఐదవది నిపాన్ ఇండియా ఇండెక్స్ సెన్సెక్స్ ఫండ్. వీటిలో మీరు పెట్టుబడి పెట్టాలంటే ఆన్లైన్లో అయినా పెట్టుబడి పెట్టుకోవచ్చు. లేకపోతే మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్తే వాళ్ళు మీకు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు. దీనికి మీకు డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. మీరు నెలకు 100 రూపాయల నుండి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. పేద మరియు మధ్యతరగతి వాళ్ళు ధనవంతులు అవ్వటానికి ఇది చక్కటి మార్గం. కాబట్టి దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇలా ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోండి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.